పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం రామాపురం గ్రామంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి వస్తున్న భారీ వరదతో గురజాల నియోజకవర్గంలోని రామాపురం గ్రామం నీట మునిగిన విషయం తెలుసుకుని బాధితులను పరామర్శించి స్వయంగా బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం వరద ముంపు గ్రామాల పట్ల వరద బాధిత ప్రజల పట్ల తీసుకున్న చర్యలు శూన్యం అన్నారు. వరద బారిన పడి నీట మునిగిన ప్రతి మత్స్యకార కుటుంబానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. పడవలు, వలలు తెగిపోయి ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించిన బాధితులకు నిత్యావసర సరుకులు, ఆహారం, తాగునీరు అందించారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి 55 మత్స్యకార కుటుంబాలకు తక్షణమే ఇళ్ల స్థలం చూపించి వాళ్లకు పక్కా ఇళ్లు నిర్మించాలని శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. అలాగే వర్షం, వరదల కారణంగా నడికుడి రైల్వే స్టేషన్లో ఆగిపోయినటువంటి రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు త్రాగునీరు, ఆహారం అందించామన్నారు. దానికి కృతజ్ఞతగా ప్రయాణికులు మాట్లాడుతూ తమ నియోజకవర్గం కాకపోయినా మీరు చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది అన్నారని ఆయన తెలిపారు. కరోనా కష్ట సమయంలో కూడా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో చిక్కుకొని క్వారంటైన్ సెంటర్లలో ఉన్నటువంటి వేలాది మంది ప్రజలకు త్రాగునీరు, ఆహారం అందించామని తెలిపారు. సహాయం చేయడానికి తమ ప్రాంతం, తమ మతం, తమ కులం, తమ పార్టీ కావాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. అక్కడ ఇస్తే మనకి దగ్గరలో ఉంటున్న పర్వాలేదు చూసుకోవడం కొద్దిగా అట్లా ఉండండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి చాలా చోట్ల రోడ్లు దెబ్బతింటాం, అదేవిధంగా ఇల్లు దెబ్బతింటాం, ఇవన్నీ కూడా జరిగినాయి. గురజాల నియోజకవర్గంలో కూడా చూస్తే ఒక 3-4 చోట్ల ఎఫెక్ట్ అయినాయి. ఈరోజు మనం దాచపల్లి మండలం రామాపురంలో ప్రెసిడెంట్స్ కాలనీలో మనం ఇక్కడ ఉన్నాం. ఈ కాలనీ 1994లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టేయడం జరిగింది. ఫ్లడ్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళ ఇల్లు మునిగిపోవటం, వలలు పట్టుకుపోవటం, జీవనోపాధి లేకుండా పోవటం, ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి కూడా ఇది రిపీట్గా వస్తూ ఉంది. సో నేను ఈ 30 సంవత్సరాల్లో చాలాసార్లు ఇలాంటి పరిస్థితి కూడా చూశాను. 14-19 తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఊరికి దగ్గరగా కూడా 50 కుటుంబాలకి పట్టాలు ఇచ్చారు. అయితే 19లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. సో ప్రత్యామ్నాయం చూపించకుండా, ఇల్లు కట్టకుండా అదేవిధంగా ఉంచితే ఈరోజు మరలా ఈ వరద వల్ల ఈ 50 కుటుంబాలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈరోజు మహిళలు ముఖ్యంగా వీళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇబ్బంది రాకుండా రామాపురం గ్రామానికి దగ్గరలో ఆ 50 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టేయమని అడిగారు. తప్పకుండా తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు, మిగతా అధికారులు ఉన్నారు. అదేవిధంగా అందరితో కూడా మాట్లాడి ఇమ్మీడియట్గా వాళ్ళు కోరుకున్న చోట్ల 3 సెంట్లు స్థలం ఇచ్చి వెంటనే హౌసెస్ కూడా శాంక్షన్ చేయించి త్వరగా కట్టేయడం కూడా జరుగుతుంది. భవిష్యత్తులో వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తాం. కొత్త పైపులు వేసి పాత పైపులు బయట వేస్తే పాత పైపులు తీసి వైసీపీ నాయకులు అమ్ముకున్నారు. ఇది వాళ్ళ మానసిక పరిస్థితి. అందుకనే ఈరోజు నేను చెప్పగలిగేది ఒకటి, గురజాల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయినాయి అవన్నీ కూడా పరిశీలిస్తాం. అదేవిధంగా కాటపాడు దగ్గర కూడా అక్కడ కూడా పొలాలు ముంపునకు గురైనాయి. అది కూడా వాటర్ తగ్గిన తర్వాత
అధికారులతో వెళ్ళి అక్కడ కూడా పంట నష్టం అంచనా వేసి రైతాంగాన్ని కూడా ఆదుకోవడం జరుగుద్ది. నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఈ వరద వల్ల ఎఫెక్ట్ అయినా, రెయిన్స్ వల్ల ఎఫెక్ట్ అయినా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది అందరినీ కూడా ఆదుకోవడానికి. ఒక పక్క ప్రభుత్వం ఆదుకుంటుంది, ఒక పక్క పార్టీ పరంగా మేము కూడా అండగా ఉంటాం. అందుకని ఎటువంటి అత్యాగపడాల్సిన పని లేదు. ఎక్కడ నష్టం జరిగినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుందని చెప్పి కూడా నేను గురజాల నియోజకవర్గంలో ప్రధానికానికి కూడా భరోసా ఇస్తున్నాను. అదేవిధంగా రామపురంలో మత్స్యకారుల కుటుంబానికి కూడా హామీ ఇస్తున్నాను. త్వరలో పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. వాళ్ళకి 1-2 నెలలు వాళ్ళకి ఇంకా జీవనోపాధి ఇబ్బంది అయితే ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతమైన సహాయం చేసి ఆ కుటుంబాలు కూడా ఆదుకోవడం జరుగుతుంది.